వీక్షకులారా, రన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేనే మీ శాలిప్రియ. భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటైన దసరా పండుగ గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం. అశుభ శక్తులపై శుభశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ వెనుక ఉన్న చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. దసరా పండుగ యొక్క మూలాలు, దాని ప్రాముఖ్యత, వివిధ ప్రాంతాల్లో జరుపుకునే విధానాలు, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో దసరా వేడుకల గురించి సమగ్ర సమాచారాన్ని అయితే మీకు అందిస్తాం. మరి ఆలస్యం చేయకుండా మన ప్రత్యేక కథనంలోకి వెళ్ళిపోదాం. అసలు ఈ దసరా పండుగ యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత ఏమిటి? దసరా అనే పదం సంస్కృతంలో దసహరా నుండి వచ్చింది. దశ అంటే 10, హర అంటే తొలగించడం లేదా నాశనం చేయడం. అంటే 10 రకాల పాపాలను లేదా దుర్గుణాలను నాశనం చేసే పండుగ అని అర్థం. ఈ పండుగను విజయదశమి అని కూడా పిలుస్తారు. ఇది విజయానికి ప్రతీక. అశ్వయుజ మాసం శుద్ధ దశమి నాడు ఈ పండుగ వస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి. ఈ రోజున ప్రారంభించే ఏ శుభకార్యమైనా విజయవంతమవుతుందని నమ్ముతారు. దసరా పండుగ కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాకుండా సామాజిక మరియు సాంస్కృతిక ఐక్యతకు కూడా ప్రతీక. ఇక ఈ దసరా పండుగ చారిత్రక నేపథ్యంను చూస్తే, దసరా పండుగ వెనుక అనేక పౌరాణిక కథలు ఉన్నాయి. అత్యంత ప్రసిద్ధమైన శ్రీరాముడు రావణుడిని వధించిన కథ. రామాయణం ప్రకారం ఈ రోజున శ్రీరాముడు లంకాధిపతి రావణుడిని యుద్ధంలో ఓడించి సీతమ్మను విడిపించాడు. ఇది ధర్మంపై అధర్మం యొక్క విజయానికి ప్రతీక. మరొక ముఖ్యమైన కథ దుర్గామాత మహిషాసురుడిని వధించిన కథ. 9 రోజుల పాటు యుద్ధం చేసిన తర్వాత 10వ రోజున దుర్గామాత మహిషాసుర అనే రాక్షసుడిని వధించింది. ఈ రెండు కథలు చెడుపై మంచి విజయం సాధించడాన్ని సూచిస్తాయి. పాండవుల అజ్ఞాతవాసం ముగించుకొని తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు కూడా విజయదశమి అని మహాభారతం అయితే చెబుతుంది. ఇక 2025 దసరా తేదీ మరియు ముహూర్తంను గమనిస్తే, ఈ సంవత్సరం విజయదశమి పండుగ అక్టోబర్ 1వ తేదీ రాత్రి 7:01 ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ సాయంత్రం 7:10 వరకు కొనసాగుతుంది. ముఖ్యంగా విజయ ముహూర్తం అక్టోబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2:09 నుంచి 2:56 వరకు శుభప్రదంగా ఉంటుంది. అలాగే అపర్ణాహ పూజ సమయం మధ్యాహ్నం 1:21 నుండి 3:44 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో దేవీ దేవతలను ఆరాధించడం అత్యంత శ్రేయస్కరంగా భావిస్తారు. శ్రవణ నక్షత్రం అక్టోబర్ 2వ తేదీ ఉదయం 9:13 ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీ ఉదయం 9:34 ముగుస్తుంది. ఈ సమయాల్లో దసరా పూజలు, ఆయుధ పూజ, వాహన పూజ, విద్యారంభాలు జరుపుకోవడం చాలా శుభప్రదమని పండితులైతే చెబుతున్నారు. కాబట్టి ఈ విజయదశమి 2025లో శుభ ముహూర్తాలను గుర్తించుకొని పూజలు నిర్వహిస్తే విజయాలు మన వెంటే ఉంటాయని విశ్వసిస్తారు. ఈ నవరాత్రి మరియు దసరా సంబంధంను చూస్తే, దసరా పండుగకు ముందు వచ్చే 9 రోజులను నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు దుర్గామాత యొక్క 9 రూపాలను ఆరాధించడానికి అంకితం చేయబడ్డాయి. ప్రతిరోజు ఒక్కొక్క రూపాన్ని పూజిస్తారు. శైలత్పురి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి. ఈ 9 రోజుల తపస్సు తర్వాత వచ్చే 10వ రోజు విజయదశమి. నవరాత్రుల సమయంలో ఉపవాసాలు, వ్రతాలు, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తారు. గోలు అనగా బొమ్మల కొలువు, గర్భ, దాండియా వంటి సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శిస్తారు. ఈ 9 రోజులు ఆధ్యాత్మిక శుద్ధీకరణకు అంకితం చేయబడ్డాయి. ఈ దసరా పండుగ యొక్క ముఖ్య ఆచారాల విషయానికి వస్తే, దసరా రోజున అనేక ముఖ్యమైన ఆచారాలు పాటిస్తారు. సమీ వృక్ష పూజ అత్యంత ముఖ్యమైనది. పాండవులు తమ ఆయుధాలను దాచిన చెట్టుగా సమీ వృక్షాన్ని పూజిస్తారు. అస్త్ర పూజ లేదా ఆయుధ పూజ, యోధులు, రైతులు, కళాకారులు తమ తమ పనిముట్లను పూజిస్తారు. సీమోల్లంఘన, గ్రామ సరిహద్దులు దాటి శత్రువులపై విజయం సాధించడానికి ప్రతీకగా చేస్తారు. రావణ దహనం, ఉత్తర భారతదేశంలో రావణ, కుంభకర్ణ, మేఘనాథ బొమ్మలను దహనం చేస్తారు. విద్యారంభం, చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. వాహన పూజ, కొత్త వాహనాలు కొనుగోలు చేసి పూజిస్తారు. ఈ ఆచారాలన్నీ జీవితంలో సకారాత్మకతను, శుభప్రదమైన కొత్త ప్రారంభాలను సూచిస్తాయి. ఈ దసరా ఉత్సవాలు ఉత్తర భారతదేశంలో దసరా వేడుకలుగా ఏ విధంగా జరుపుకుంటారంటే, ఉత్తర భారతదేశంలో దసరాను రామలీల ముగింపు రోజుగా జరుపుకుంటారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో రామాయణ కథను నాటక రూపంలో ప్రదర్శిస్తారు. దసరా రోజున భారీ రావణ, కుంభకర్ణ, మేఘనాథ బొమ్మలను తయారు చేసి వాటిని దహనం చేస్తారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్, లాల్ ఖిలా వంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున వేడుకలు జరుగుతాయి. కులు మనాలిలో దసరాను కుల్లు దసరా పేరుతో 7 రోజుల పాటు జరుపుకుంటారు. హిమాచల్ ప్రదేశ్ లో స్థానిక దేవతల ఊరేగింపులు నిర్వహిస్తారు. ఈ వేడుకలన్నీ సామాజిక ఐక్యతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి.
ఇక దక్షిణ భారతదేశంలో దసరా సాంప్రదాయాలను చూస్తే దక్షిణ భారతదేశంలో దసరా వేడుకలు విభిన్నంగా ఉంటాయి. కర్ణాటకలోని మైసూరు దసరా ప్రపంచ ప్రసిద్ధి చెందింది. మైసూరు రాజభవనాన్ని లక్షల దీపాలతో అలంకరిస్తారు. జంబూ సవారీ అనే ఏనుగుల ఊరేగింపు ముఖ్య ఆకర్షణ. తమిళనాడులో గోలు అనగా బొమ్మల కొలువు ప్రదర్శన ముఖ్యమైనది. కేరళలో విద్యారంభం రోజుగా జరుపుకుంటారు. సరస్వతి పూజ మరుసటి రోజు పిల్లలకు విద్యారంభం చేయిస్తారు. తెలంగాణలో బతుకమ్మ పండుగతో పాటు దసరాను జరుపుకుంటారు. ప్రతి రాష్ట్రంలోని ప్రత్యేక సాంప్రదాయాలు ఆ ప్రాంత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి. పశ్చిమ మరియు తూర్పు భారతదేశంలో దసరా ఉత్సవాలు. పశ్చిమ బెంగాల్లో దసరాను దుర్గా పూజ ముగింపు రోజుగా జరుపుకుంటారు. విజయదశమి రోజున దుర్గామాత విగ్రహాలను నదులలో నిమజ్జనం చేస్తారు. సింధూర్ కేలా అనే ఆచారంలో వివాహత స్త్రీలు ఒకరినొకరు సింధూరం పూసుకుంటారు. గుజరాత్ లో నవరాత్రి గర్భా, డాండియా రాస్ నృత్యాలతో ముగుస్తుంది. మహారాష్ట్రలో అప్తా చెట్టు ఆకులను బంగారంగా భావించి పంచుకుంటారు. ఒడిశాలో దసరా సమయంలో రావణ పోడి అనే ప్రత్యేక నాటకాలు ప్రదర్శిస్తారు. అస్సాంలో దుర్గా పూజతో పాటు కాళీ పూజ కూడా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ వైవిధ్యమైన ఆచారాలు భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. మన ఆంధ్రప్రదేశ్ లో దసరా వేడుకలు ఎలా జరుపుకుంటారంటే, ఆంధ్రప్రదేశ్ లో దసరా పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో జరిగే దసరా శరన్నవరాత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రతిరోజు అమ్మవారు వేరే వేరే అలంకారాలలో దర్శనమిస్తారు. తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు దసరా సమయంలో జరుగుతాయి. రాజమహేంద్రవరంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో తెప్పోత్సవం నిర్వహిస్తారు. గ్రామాల్లో బొమ్మల కొలువులు, రామాయణ, భారత కథా ప్రదర్శనలు జరుగుతాయి. సమీ పూజ, సీమోల్లంఘన వంటి సాంప్రదాయ ఆచారాలను పాటిస్తారు. అనేక ప్రాంతాల్లో జాతరలు, తిరునాళ్లు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో దసరా కుటుంబ సమ్మేళనాలకు, సామాజిక కలయికకు అవకాశంగా మారింది. ఇక తెలంగాణలో దసరా ప్రత్యేకతల విషయానికి వస్తే, తెలంగాణలో దసరా పండుగ బతుకమ్మ పండుగతో ముడిపడి ఉంటుంది. దసరాకు ముందు 9 రోజులు బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. స్త్రీలు రంగురంగుల పూలతో బతుకమ్మలు అలంకరించి పాటలు పాడుతూ ఆటలాడుతారు. దసరా రోజున బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేస్తారు. హైదరాబాద్ లోని ఉజ్జయిని మహాకాళి ఆలయంలో భారీ ఎత్తున వేడుకలైతే జరుగుతాయి. సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రసిద్ధి చెందాయి. వరంగల్లోని భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో జమీందారుల ఇళ్లలో అలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. తెలంగాణలో దసరా స్థానిక సాంప్రదాయాలతో కలిసిపోయి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ దసరా పండుగ యొక్క ఆర్థిక ప్రాముఖ్యత ఏమనగా, దసరా పండుగ కేవలం మతపరమైన పండుగ మాత్రమే కాకుండా ఆర్థిక దృష్ట్యా కూడా చాలా ముఖ్యమైనది. ఈ సమయంలో బంగారం, వెండి, వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల అమ్మకాలు భారీగా పెరుగుతాయి. వ్యాపారులు ప్రత్యేక ఆఫర్లు, తగ్గింపులు ప్రకటిస్తారు. కొత్త వ్యాపారాలు, కంపెనీలు ప్రారంభిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేస్తారు. పర్యాటక రంగం కూడా ఊపందుకుంటుంది. మైసూరు, కులు వంటి ప్రాంతాలకు లక్షలాది మంది పర్యాటకులు వస్తారు. హస్తకళలు, సాంప్రదాయ వస్త్రాలు, అలంకరణ వస్తువుల వ్యాపారం పెరుగుతుంది. ఈ పండుగ దేశ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇక దసరా పండుగ యొక్క సామాజిక సందేశంను చూస్తే, దసరా పండుగ అనేక ముఖ్యమైన సామాజిక సందేశాలను అందిస్తుంది. చెడుపై మంచి విజయం సాధించడం ప్రధాన సందేశం. అహంకారం, దురాశ, క్రోధం వంటి దుర్గాణాలను జయించి వినయం, దయ, ప్రేమ వంటి సద్గుణాలను అలవర్చుకోవాలని బోధిస్తుంది. స్త్రీ శక్తి పూజ ద్వారా మహిళల గౌరవం, సమానత్వం గురించి గుర్తు చేస్తుంది. విద్యారంభం ద్వారా విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. సామూహిక వేడుకల ద్వారా సామాజిక ఐక్యత, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. పర్యావరణ పరిరక్షణ, సమీవృక్ష పూజ ద్వారా ప్రకృతి పట్ల గౌరవాన్ని బోధిస్తుంది. ఈ సందేశాలన్నీ ఆధునిక సమాజానికి అత్యంత అవసరమైనవి. ఇక చివరగా, ఈ ఆధునిక కాలంలో దసరా వేడుకలు ఏ విధంగా ఉంటాయంటే, ఆధునిక కాలంలో దసరా వేడుకలు అనేక మార్పులకు లోనయ్యాయి. సోషల్ మీడియా ద్వారా వర్చువల్ వేడుకలు, ఆన్లైన్ పూజలు ప్రాచుర్యం పొందాయి. పర్యావరణ స్పృహతో ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాలు, సహజ రంగుల వాడకం పెరిగింది. కార్పొరేట్ రంగంలో దసరా బోనస్, బహుమతుల పంపిణీ సాంప్రదాయంగా మారింది. విదేశాల్లో నివసించే భారతీయులు కూడా దసరాను వైభవంగా జరుపుకుంటున్నారు. డిజిటల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్ ద్వారా పండుగ కొనుగోలు సులభతరమయ్యాయి. అయితే సాంప్రదాయ ఆచారాలు, విలువలను కాపాడుకుంటూ ఆధునికతను స్వీకరించడం ముఖ్యం. యువతరం సాంప్రదాయ ఆచారాల వెనుక ఉన్న శాస్త్రీయ తాత్విక అంశాలను అర్థం చేసుకోవాలి. ప్రియమైన వీక్షకులారా, దసరా పండుగ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల యొక్క అద్భుతమైన ప్రతిబింబం. ఈ పండుగ మనకు చెడుపై మంచి విజయం సాధించాలని, జీవితంలో సకారాత్మక దృక్పథాన్ని అలవర్చుకోవాలని గుర్తు చేస్తుంది. వివిధ ప్రాంతాల్లో వేరువేరు రూపాల్లో జరుపుకున్న దసరా యొక్క మూల సందేశం ఒకటే: ధర్మ విజయం. ఈ దసరా పండుగ మీ అందరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, విజయాలను తీసుకురావాలని రన్ టీవీ తెలుగు తరపున కోరుకుంటున్నాం. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. నేనే మీ శాలిప్రియ. రన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కోసం సెలవు తీసుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం మరో వార్తా విశ్లేషణతో. అప్పటి వరకు నమస్కారం.
రన్ టీవీ తెలుగు వ్యూవర్స్ అందరికీ కూడా మరొకసారి దసరా శుభాకాంక్షలు. ధన్యవాదాలు.